మరి సాంతల్లి గొల్ల గంగరావు గంగరేవి ఎల్ల మేసాల మీద మళ్ళీ రూపాయలు బాగా పది మొదగా సాంతలు ఆచార్యాలని
గిరికత్తే మలరా నగరాలు బలమని ఏమి చేస్తూ నగరేను ఎల్లమ్మ తూడు మగని కలకల కలకల కంటకా నీరు నగరాము బలము నీరికి సన్ననీయ నగరేను ఏమి చేస్తూ నగరేను ఏ పవానే ఇవో గిట్నే వచ్చింది అదవుతూ నా ఇంటికి వచ్చి నేనున్న కాడికి వచ్చి వసే నువ్వు మెల్లగుడు కట్టుకోండు అది మంచిది కాదు వసే అనుకుంటా వచ్చి లంజే లంబి సింగి అంటే లంజ అంటే గుంజి కొడతా మిల్లి కూడా ఎక్కిస్తా మిల్లని చూసుకుని రాకుండా ఒకటి రాలంటే వెళ్తా రాళ్ళ కూడా మీరు కూర్చొని పెట్టి ₹10 దానికి ఇస్తానండి నా దగ్గర సంవత్సరం నీ దగ్గర నచ్చిన బోర్డు చెప్పాలా చెప్పు న్యాయం చెప్పు ఏం న్యాయం కానిక్కున్నాడు ఇప్పుడు అమ్మా నువ్వు నిజంగా చెప్పు నేను వచ్చిన ఉన్నగానే చెప్తావా నీ సాగు కోలు బరాబర్ చెప్పు చెప్పవాడు చెప్పాలన్నాడు నువ్వు ఎందుకు వచ్చినావు నీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ నీ కుటుంబం చెప్తా చెప్పు నేనే ఉన్నానా నేనే దొరికినా పొద్దుగా లేచి నీకు దొరకలే నీకు నా వంటలు సింగారం ఇప్పుడే గిట్టుంది మరి ఇంకా నాకున్న నాడు ఇంకెంత చేసినావు నా చిట్టినా అవ్వా నా రాదు నువ్వంతేనమ్మా నీ బాగుంటున్నాయి తూగా ఏమన్నా యాడికి వచ్చిన పట్టవా అయ్యో గావ చెట్టు చెప్తామని వచ్చిన వచ్చిన దానికి నా సంవత్సరం అంతా నా ఇంటికి పడ్డారు అవునమ్మా మీరు అందరు అక్కలు కాదా నాకు చెల్లెళ్ళు కాదా సంత అంటే ఏం కత్తది ఊరెక్కడా పల్లెక్కడా నీ జిల్లేది నీ తాలూకేది నీ మండలమేది గట్లాంటున్నావా నాకేంటి ఈ రోజు అంటే ఎక్కడి
ఏమ్మా ఆ, ఈ సిద్ధరాంపల్లి గ్రామం లోపల ఆ. వీరప్ప పండుగ అవుతుంది. వీరప్ప పండుగ ఎవడెవడు చేస్తుండ అన్న? వీరప్ప పండుగ ఎవరెవరు చేస్తుండవా? ఆ, మనోజ్పడ బిర్యాడు వాడి భాష. ఏం పోసావే? ఏం పోసావే? ఆయనకి ఏం పోసావు? పచ్చి వద్ద పైసలు అని చెప్పి కలగబెట్టి మసబెట్టి లేవట్టి పోసిన ఆయనకి పోసావా? పాని పోసిన ఏంటంటావా? పొద్దుగా వేసి చాయ్ చాయ్ లేవట్టి పోసిన. చాయ్ రావడం పోసావు. ఆ, ఇంకోటి చెప్తుండు, ఇంకోటి చెప్తుడు రామరెడ్డి పల్లె ఎర్ర బీరే చేస్తుండు. వాడి భాషగా. ఏం పోసావే? అవన్నీ పోతులు పోతున్నట్టు. అయ్యో ఆంజనేయ కాలం ఎండాకాలం దినం నే ఆడాలి. ఇది నల్లవాడు ఎలా ఆడుతున్నావు? నీ గొప్ప అంతకి జరుగుంది. ఇప్పుడు రామరెడ్డిపల్లి బిర్యానీకి పోసాను ఏంటే? అయ్యో ఎండకాలం మేమంటే కాలం ఓట్లు తెచ్చుకోవచ్చు. ఆడి ఆక ఇంకోటి ఎత్తుండే, ఎత్తుడు బిర్యానీ ఎత్తుండే. ఏం పోసారు? అయ్యో ఇంకా పుట్టిన వచ్చినప్పుడు ఇంకా కలవట మర్యాద చేయమా చేయాలి. ఏరగాళ్ళు ఎరగాలు పోసాను. ఆడి ఇంకోటి ఎత్తుండు, ఎత్తుడు ఇంకే పని మళ్ళీ కూడా ఎత్తుండు. వాడి భాష. ఏం పోసింది? వానికి ఎరగాలి దానికి జ్వరం వస్తుందట. సాంసాలు తీసుకొచ్చుకుంటే ఆడిపోతున్నా. థమ్స్అప్ పోసావు. అట్లా ఇంకోటి ఎత్తుడు. కాకపోతే మోత సిరిసిగాడు. వాడి కూడా భాషగా. ఏం పోసింది? ఇగో ఈ ఊరికి వచ్చినప్పుడు చిత్రాంపల్లిలో మంచిగా ఉండే ఆట ఆడమని చెప్పాను. ఇంత ఇంత ఆట ఆట ఆడేవాళ్ళ చెంపకు సురుకంటే ఇక చెంపకు సురుకంటే అని చెప్పి మందు తాగద్దు అని చెప్పి చల్ల నీళ్లు తీసుకొచ్చిపోతున్నాను. ఇంకోటి ఎత్తుండు. ఇంకోడు ఆడ పులివారు రాజుగాడు. ఆడి కూడా ఏం పోసింది? అయ్యో ఇంత తారకాలు తెచ్చిపోయినా. కాదిగా లేచిపోయినావు. సరే అమ్మా, మరి అన్ని మధ్యలో వచ్చావు, అందరికి మధ్యలో వచ్చావు. నా ఊరే కదా. నీ పల్లె ఎక్కడా, నీ రాజ్యం ఎక్కడా, నీ జిల్లా ఎక్కడా, నీ తాలూకు ఎక్కడా, నీ మండలం ఎక్కడా? గట్లా అంటున్నా గట్టని చెప్తా ఎక్కించుకో. చెప్పావా? చెప్పు ఎక్కించుకో. ఎక్కించుకునే చెప్పు. ఇట్లా అయ్యో నాకు పేరు లేదు కదా. మరి పేరు లేదు. స్కూల్ కూడా ఆగానే ముందు కదా దాంట్లో ఎక్కించుకుంటారు కదా. పేరు ఎక్కించుకోరా? పేరు ఎక్కించుకుంటారు. నీ ఇట్లా కుడుతుంది కదా, నువ్వు ఎక్కించుకో. నేను కూడా ఎక్కించుకుంటా. ఎక్కించుకుంటావా? చెప్పు. నాది మేర జిల్లా పాపేలపేట మండలం. నాది రాలమడుగు. నా పేరు వల్పాపవ్వ. మెదక్ జిల్లా పాపనపేట మండలము. నీ రాలమడిన రోడ్డు పాపవు. రాసుకున్నా. రాలమడుగు రోడ్డు పాపవ్వను. రోడ్డు పాపవ్వను అయితే నా ఇంటికి 7 నెలలు తీసుకొని వచ్చిన నేను కంటమిచ్చి గంజి వేయడం కాలు పట్టుకొని చాలా లెక్కలు ఉడతాం. దేవుళ్ళు ఏం చెప్తావు? నీ అంత పూర్తి బుద్ధిమంతురాలు ఈ సిద్ధరాంపల్లిలో ఏడలేదు, ఈ నిజామాబాద్ జిల్లాలో లేదా? ఎందుకు? నేనేమన్నా మంచిదాన్ని కాదా? 12 వేల మంది వచ్చినా గంజి వేయలేదు, కాళ్ళకి నిలియలేదు. మళ్ళా కంటమిచ్చి గంజి వేయడం కాలు పట్టుకొని సాగలవాడే నేను మంచిదాన్ని కాదా? నేను మంచిదాన్ని కాదా? మంచిదాన్ని. మరి నేను సంసారా? నేను సంసాన్ని కాదా? సంసారనే. కానీ నన్ను 12 నెలల మంది వచ్చిన నేను కథ నుంచి గంజి వాళ్ళే కాలు పడితే సాగబడి నా దగ్గరికి వచ్చి ఇక ఇప్పుడు కొత్తగా తెలియదే ఉన్నటువంటి నెలలో కొత్తగా పోరాలు వేరు రామదక్కద కథ చెప్తురు. పోరగాళ్ళు అందరు మంచిగా చిలకల వాళ్ళు ఉన్నారు. అందరు ఒక్క తీరు ఉన్నారు. నేలం తీసుకొని రాని వచ్చిరే
రాలమరకు పొదుగు వచ్చిన మంచి కథ చెప్పారు. కథ చెప్పిన వరకు అలా కులమంతా ఐక్యమతమై దానికది చెప్పారు. కులమంతా ఐక్యమతమై ఇక కులమంతా ఏమన్నారు, ఒకదాన్ని పండుగ గురించి మనం పండుగ చేస్తే మంచిది అవుతుందా? కాదు, ఎవరి కలకాల ఎటువంటి అని చెప్పి రోజు బాబా ఇంటికి పోయి మీరు చేతి అడిగి వస్తారంటే 2 వడ్డీ కాదు 3 వడ్డీ మనం అరే గొర్రె మీద పెద్ద మన సంతోషం ఆనాడు 2 వడ్డీ కాడ 3 అంటే 50 మన గొర్రె 2 గొర్రె వడ్డీ దగ్గర 3 వడ్డీ మనం 3 వడ్డీ దగ్గర 4 వడ్డీ మనం అయితే ఇక రాజా తీరమ సార్ కొడుకు కొడుకుంటారు అవగత అంటే నేనేమన్నా కొడుకులు అన్నా తప్ప అంటే తప్ప నీకేం తప్ప వచ్చి గద వేసుకొని కూర్చుని కదా సార్ కొడుకులు గదం అంటే ఏంటి వీళ్ళకి అందరికీ వీళ్ళందరికీ అంటే తెల చెప్పాలి వీళ్ళందరికీ గదం అంటే ఏంటి వాళ్ళకు ఇన్ని ఎన్నుకోలే నేను వేసాం గట్టిగా ఒక్కదాన్ని చెప్పాలి గదం అంటే గొంగ వేసుకొని చేతులు కొట్టుకొని మంచిగా తిండేసుకొని కూర్చురు గొంగలు గుంత కింద వేసుకొని కూర్చుంది మొబైలంతా కూర్చుంటే వరకల్లా నాకు ఆదివారం లేవు నాకు ఒక పొద్దు ఇక ఆదివారం లేదమ్మా ఒక పొద్దు నేను దానం చేయాలి ఇక రాగబోతురు సారాయణ కొడుకులు నేను ఛాయ్ అయిన కొడుకులు ఇక రాగబోతురు అన్న ఇక రాగబోతలేరు ఒక పొద్దు తెచ్చుకుని ఏమేమిటి అంటవా ఒక్క పొద్దు అంటే నా ఒక్క పొద్దు మల్లయ్య దేవుని పేరు మీద ఒక పొద్దు ఒక్క పొద్దు అయితే ఏమేమి పడతాయి అంటవా పాలు పడితే మల్లయ్య ఒక పొద్దుకు పాలు తెచ్చుకున్నా గరం వేసుకున్నా అంటే ఒట్టి మీద పెట్టినా పెరుగు తెచ్చుకున్నా చిక్కులో పెట్టినా ఇక జర్మాత చికెన్ ఫ్రై చేసుకున్నా అది మంచిది ఎందుకో మల్లయ్య కలిసి పట్టున్నాడు అవునమ్మా మల్లయ్య కలిసి పట్టున్నాడు మంచి పని చేస్తావా ఒక్క పొద్దు ఇడిచినాక ఏమన్నా కావసలే బుక్క తింటుందా అంతకు ఇక ఇన్ని జిమ్మ తెచ్చుకున్నా అది అంతలో పెట్టుకున్నా చెప్పుకున్నా ఇక్కడ పెట్టుకున్నా ఇక అవన్నీ తెచ్చుకొని ఇక రాగబోతలేదు ఈ సాధారణ కొడుకులు ఉంటే అంత పోతుంది నా పాత్ర కొడుకు ఏడు ఇక పోతలేదు రాగబోతలేదు అన్న అని నా తానం చేయాలి అని చెప్పి కాళ్ళ మీద అవతల దుంకింది అవతల దుంకి ఇక నాది బాత్రూమ్ బాత్రూమ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ అంతా ఉంటారా నీ బాత్రూమ్? ఈ ఆఫీస్ అంతా బాత్రూమ్ ఉంటుంది అంటావు నీ బాత్రూమ్ ఎంత పెద్ద ఉంటుందా? ఏమన్నా అనుకంత కన్నా నీకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. నేను నా బాత్రూమ్ లో సబ్బు పెట్టి పెట్టుకున్నంత కాదు అది ఆఫీసు మరి గ్రామ పంచాయతీ నీ సబ్బు పెట్టి పెట్టుకున్నంత ఇల్లు కాదు మరి బిల్డింగ్ ఎంత ఉంటుందా? అవుతుంది మరి అడిగేటందుకు అన్న ఏమన్నా ఉండాలి. నేను ఇచ్చిన బాట పెట్టుకున్నట్టు కాదు అది ఏమన్నా ఉండాలి అడిగేటందుకు అడిగేటందుకు ఏమన్నా ఉండాలి అంటవా బాకీ తోట నేను మొత్తం బాకీ తోట అయ్యో ఇక తానాగి అల్ల ఇక ఓతలేరు అన్న ఆనాడికి లంచమడ సభ్యులు ఎక్కడి కాదు లైబాయ్ సభ్యులు ఎక్కడి ఆనాడికి సంతమూడు సభ్యులు ఎక్కడి ఎక్కడి ఉన్నాయా ఆనాడు ఆవిడ పుడుతనే నేను ఎత్తికి పెట్టుకుని మంచిగా పురుగు వచ్చింది ఇదే సమయం అన్నాడు
నీ పల్లె అంటే ఏమంటే పెద్దది చికెన్ రూమ్ లో పోయిరు నీ పల్లెం ఎంత పెద్దది కిచెన్ రూమ్ లో పోయిరు నీ పల్లెం పేరు చెప్పంటే కిచెన్ రూమ్ లో ఆనాడు దినములు ఏముంటే మంచి పల్లెలు ఉండే గట్ట చెప్పాలి మంచి పల్లె తీసుకురు అన్నం తెక్కురు పాలు వస్తురు పెరుగు వస్తురు ఇక చికెన్ వేసుకురు మటన్ వేసుకురు అన్ని వేసుకొని దీని ఇంటికాడ తింటే వాళ్ళని చూస్తారా చూడాలి అని చెప్పి గాంధీ గారికి పోతే అందరు చూస్తారు గాంధీ గారి ఆఫీస్ గారికి రావాలి అందరు చూడాలి అని చెప్పి ఒక్క చేతిలో తింటే ఆశ్చర్యమవుతుంది అని చెప్పి నా సాధారణ కొడుకులు 2 చేతులు గాంధీ గట్ల గట్ల 2 చేతులు తింటే గిన్నె గిక్కుమన్నా అన్నది అబ్బా గిన్నె గల్కుమనే అరకల్లా నా పాత్ర పట్ట ఉంటేట అన్న బాత్రూమ్ లోకి వెళ్ళి ఇద్దరు వాడు ఉంచిరా ఇక ఆదల తానం నీకు ఎరికేరా ఇసురాదల తానమే 3 రోజుల కాడికి వచ్చినా 3 రోజుల కాడికి వచ్చి నా సాధారణ కొడుకులు 2 చేతులు తినే వరకల్లా అరే గిన్నెలు వచ్చిన ఇది తినే గిన్నెలో ఉంటుంది దీని బుధలు ఎవరానా గిన్నెలు వచ్చే వరకల్లా ఇక నాకు దట్ట పెట్టి రవ్వ ఏ పెట్టినది దట్టగా గట్టిగా అయ్యో ఇక మానవతి విద్య మీద కొత్త పొరగాను నేర్చిరు మానవతి విద్య మీద చేసిరు నాకు పెట్టిరు నిత్యం ఊడే ఆదివారం ఊడే సోమవారం ఊడే మంగళవారం ఊడే బుధవారం ఊడే బేస్తారం ఊడే శుక్రవారం ఊడే శనివారం ఊడే మళ్ళీ ఆదివారం ఊడే గంటకు ఊడే గడియకు ఊడే నిమిషానికి ఊడే ఊగే వరకల్లా ఈ పిల్లకి చూపుతే మనిషి అవుతుంది అని చెప్పి నా 7 జ్ఞానభావాలు మంచిగా లై సదరపట్నం లేక సంతపట్నం కొమరేళ్ళకి పోయి ఒక్కనాడు ఎక్కడ చేశాడు ఒక్కనాడు ఎన్నడంటవా ఆదివారం అంటే అనంత కరుణే ఆదివారం అంటే అనంత కరుడే అబ్బాయి ఆదివారమా మంగళవారం నాకెక్కడ మటుకున్నమాయం మంగళవారం మరి నాకెక్కడి మంగళవారం నాకు వచ్చిందా దేవుడు నా తది ఆడబెట్టి నీకు 10,000 తల్లి నీలమ్మ నీకు 10,000 నా తండ్రి దగ్గర తల్లి పార్వతి అమ్మముద్ర అన్నే దశ కూడా నీకు శివయాగను నా తాత దచ్చ కూడా నీకు 10,000 నా యమ్మముద్ర అన్నే నీకు 10,000 నాకెల్లమ్మ నీకు 10,000 నా కొడుకు పరిచరామ నా కొడుకు చంద్రరామ నీకు 10,000 నా బిడ్డ గౌరు నీకు 10,000 నిన్నే పొందింది కూడా వెళ్ళి కుదిరింది గుట్టాలల్లా నిన్న పోలే కన్నడ బాబు ఎదురాలు ఇల్లంత
సభతున్నారు వేట నా ముందు వచ్చి వేట మీరు అడుగుతూ ఉంటే వేట తండ్రి ఆర్డర్ వచ్చింది ఉన్నట్టు లేదు చెప్తారు తండ్రి ఆర్డర్ వచ్చింది నా కొడుకు కోట సీత నా బేబీరు సీత నీకు 10,000 తల్లి నా అల్లు అటుకుడు బెల్లము నీకు 10,000 తల్లను కొమ్మెల్ల గుట్టల్ల కూడా కానీ అమ్మలేని గుట్టల్లా ఆపది 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 ఆపదున్న వారు చంపుతున్న వారు ఉన్నది ఉన్నట్టంటే లేదు లేనట్టంటే ఉన్నది ఉన్నది చెప్తలేదు లేదు చెప్తా నీ పెళ్ళాం తెగపోయిందా నీ పెళ్ళాం తెగపోయిందంటే ఎన్ని రోజులు అవుతుంది లేగా నువ్వు 10 రోజులకి ఇంటికాడికి వెళ్ళి 3 నెలలు ఆరెత్తులు వచ్చిన 3 నెలలు పండుగ 6 నెలల పొద్దుగోలు నువ్వు ఇంటికి వెళ్ళి ఎల్లమ్మ పట్నాలంట వల్లమ్మ పట్నాలంట నరుములు పట్నాలంట 3 నెలలు పోతున్నావు ఆరెత్తుకుంటూ 3 నెలలు పోయినావు పండుగ వేసుకుంటూ 3 నెలలు పోతున్నావు మొత్తము ఏడాది పొద్దుగోలు దేశం మీద పోయినాక నువ్వు పెళ్ళాన్ని వేసుకొని ఎందుకు రావా దాని పొలం ఎవరు కలవాలి దాని పచ్చి ఎవరు కలవాలి పోదరా మల్లెత్తులాటవా పోదరా మల్లెత్తులాట నీ ఇంటి పక్క పట్టు లాగలో తీసుకొని బొంబాయిలో పట్టుని బొంబాయిలో పట్టి అది అత్తలై అది అత్తిట్ట రాదులాగా కోలి ఆగలో కొడుకున్నది అనుకొని వస్తుంది ఒకవేళ అది ఇంటికి వచ్చినాక నువ్వు చూస్తావా ఒకవేళ నువ్వు భర్త కట్ట వచ్చి నువ్వు కొడుతాను అనుకుంటే నీకు భార్య పత్రం రాస్తావులాగా అట్ల మీద కప్పుకుంటావు విడాకుల పత్రం రాస్తావు రా ఎట్టి మూక విడాకుల పత్రం రా అట్లయితే బంగారు తప్పు తీసుకొని చెమ్ము తీసుకొచ్చుకొని దాని తప్పులా కాళ్ళు కడుక్కొని ఎత్తిన పోసుకుంటే అప్పుడు నీకు సంసారం తెచ్చు నాకా అత్తయ్య నీ చీరల గట్టుగా పెళ్లికి బియ్యం దత్తగా బియ్యం దత్తగా నీ చీరల గట్టుగా పెళ్లికి బియ్యం దత్తగా నీ చీరల గట్టుగా పెళ్లి బియ్యం దత్తగా మొత్తం కింది మామిడి కోతలు మరమలు దూరంగా మొత్తం కింది మామిడి కోతలు మరమలు దూరంగా ఎవరు ఉన్న తొలి తొంగి తొంగి మరి దూరంగా ఎవరు ఉన్న తొలి తొంగి తొంగి మరి దూరంగా ఎవరు ఉన్న నా సామి రంగా ఏమైందా పోరా ఎక్కడిగా ఏమైందా అరే చిరంజీవి నార్జన్ ఇదే శాంతి ఫైటింగ్ ఎలా ఎత్తున్నా అన్నాడు అక్కడ నేను పోతున్నా సాగలోలనే సాగలోలనే 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 పోయిరా ఎతలే మల్లారామమ్మ మల్లారామమ్మ పోయిరా ఎతలే మల్లారామమ్మ మల్లారామమ్మ పోయిరా ఎతలే మల్లారామమ్మ మల్లారామమ్మ పోయిరా ఎతలే మల్లారామమ్మ మల్లారామమ్మ మల్లచే మంగళం నువ్వు రావమ్మ నువ్వు రావమ్మ మల్లచే మంగళం నువ్వు రావమ్మ నువ్వు రావమ్మ కవరటి జిల్లా నువ్వు రావమ్మ నువ్వు రావమ్మ కవరటి జిల్లా నువ్వు రావమ్మ నువ్వు రావమ్మ యాదరాంగమ్మ నువ్వు రావమ్మ పోయిరా ఎతలే యాదరాంగమ్మ నువ్వు రావమ్మ మల్లారామమ్మ పోయిరా ఎతలే పోయిరావమ్మ మల్లారామమ్మ నువ్వు ఏనాడు అనకపోతుంటే నీ నశానికి ఏనా తలో 200 కానీ తల 300 కానీ దానా ధర్మం ఆడుకొని వెళ్ళిపోయిగా హరి హరి మరి ఏమైనా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అయినా లోకాలు
ఓ బిడ్డ ఎల్లమ్మ తల్లి శంకరుడు కట్టుకున్న ఏనాడు సత్సారము సంజీవ పుల్లలు తల్లి శంకరుడు కట్టుకున్న బిడ్డ ఎన్నుకొండ కట్టు సత్సారము సంజీవ వల్ల వర్తమాన కథ మేము పెళ్లి పెడతాము బిడ్డ మరి రోడ్డు మరి 100 రూపాయలు వారు 5 వడ్డీ మాటలు ఒక ఏనాడు మనం ఇష్టం బ్రహ్మదేవుడు అన్నప్పుడు ఏనాడు ఎల్లమ్మ ఏనాడు కొనుక్కొని ఎండుకొని తొగలు పట్టుకొని దేవతల్లమ్మ దేవి రామరా కళ్యాణి మరి పెట్టింది పెద్ద గంగరాం మరమరాల పేరు మీద మరి మరమరాలు ఏనాడు పెట్టింది పెద్ద గంగరాం పేరు మీద ఏనాడు 101 రూపాయి వారు పెట్టి ఊరి ఎల్లింది
Gracias.
పోయి 7 లక్షల మంది తేవాలి, పచ్చగుంట పోయి 10 లక్షల మంది తేవాలి, నల్లగుంట పోయి 4 లక్షల మంది తేవాలి బిడ్డ బిడ్డ మన ఒక కలరాజు అయ్యాలే బిడ్డ ఎల్లమ్మ మైక్ కాడుండి మైక్ దగ్గర నేను కథ పని చెప్తానే అన్నా మాట వినా లోకాలు శంకరు చెప్పినప్పుడు ఎల్లమ్మ దేవుడైతుంది తల్లి ఎల్లమ్మ వస్తారమ్మ సంజయ్ పుల్ల ఏడ దేవాలే ఏమిరా సన్నవారి బియ్యం కాదు ఏనాడు అనగా ఎత్తుక నట వెయ్యి పుట్లగంట కారండా పరిలోన పోత ఉంది వెనుకలు
రండపడి లోపల చెక్కమ్మ బండ వీరికి కట్టింది చెక్కమ్మ బండ వీరికి కట్టి ఎల్లక అడుగుతుంది ఎల్లమ్మ మంట దేవ తెల్లు పరమజ్యోతి కళ్యాణి ఎల్లమ్మ పుష్పాలని